నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వెంకటేష్ శర్మ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈహా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సార్ నమస్తే. వెంకటేష్ గారు, ప్రస్తుతం మనం చూడొచ్చు తెలంగాణలో అల్లు అర్జున్ గారికి సంబంధించి ఏ నలుగురు ఉన్నా సరే దాని గురించే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు వారు ఎక్కడున్నా సరే ప్రస్తుతం ఈ ఇష్యూ గురించే డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు మనం చూసాం, అల్లు అర్జున్ గారు చికటపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సో బయటకు వచ్చిన సందర్భం కూడా మనం చూసాం. ఎలా ఉండే అవకాశం ఉందంటారు? పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ గారిని విచారణకి పిలిచారు. కానీ పోలీసులు కింద ఉన్న ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఆ మృతురాలి దగ్గర కానివ్వండి, బాబు దగ్గర కానీ పోలీసులే ఉన్నారు. అల్లు అర్జున్ గారు లేరు, పైన ఎక్కడ ఉన్నారు. వారు చెప్పిన ప్రకారం చూస్తున్నా సరే పూర్తి సెక్యూరిటీ తోటి అల్లు అరవింద్ గారు పైకి వెళ్ళారు, చేశారు. పోలీసులే గేట్లు తెరిచి ఆహ్వానించి మరీ పైకి తీసుకువెళ్లారు. అంటే క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి కూడా పోలీస్ స్టేషన్ పైన థియేటర్ లోకి వెళ్లే వరకు కూడా ఏ క్షణంలో పోలీసులు అల్లు అర్జున్ గారిని అడ్డుకున్నట్టు కానీ, మీరు రావద్దు అని చెప్పినట్టు కానీ ఎక్కడా లేదు. జనరల్ గా మనం ఇట్లాంటి ఘటనలు జరిగేటప్పుడు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటారండి. బ్యారికేడ్లు పెట్టి సంజయ్ క్రాస్ రోడ్స్ నుంచి అక్కడ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచే ట్రాఫిక్ ని నియంత్రించి థియేటర్ దగ్గరికి జనసమూహం రాకుండా చేసే బాధ్యత పోలీసుల మీద ఉంది. అదేమీ చేయలేదు. వారు సిపిఆర్ మృతురాలకి చేశారు, చెందారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోలీసులకి అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ అది వారి బాధ్యతలో భాగంగా చేశారే తప్ప, అట్లా ఎప్పుడన్నా జరిగితే వారు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరైతే చేశారో వారికైతే నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. పోలీసులు ఎక్కడా కూడా తప్పు చేశారు అనట్లేదు. కానీ అమ్మాయిని గాయం అయిన తర్వాత తప్పు చేయలేదు, అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లారు అంటున్నాం. కానీ ఆ గాయం అయ్యే వరకు కూడా పోలీసుల్లో అయితే తప్పు అయితే ఉంది. జనాన్ని కంట్రోల్ చేయటంలో పోలీసులు 100% విఫలమయ్యారు. అక్కడ అంతమంది సమూహం క్రౌడ్ అవుతుంటే బెటాలియన్ అన్న దీనికి కంట్రోల్ చేయాల్సింది, అదేమీ చేయలేదు. వీడియో కూడా వారే చూపించారు. ఆ మృతురాలు లోపలికి థియేటర్ లోకి వచ్చినప్పుడు చక్కగా ఉన్నారు వారు. ఆ వచ్చిన థియేటర్ లోపలికి వచ్చిన తర్వాతే చనిపోయారు. అంటే బయట క్రౌడ్ కన్నా లోపల క్రౌడ్ వాళ్ళే వారు చనిపోవాల్సి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడన్నా డైరెక్ట్ యాక్సెస్ అల్లు అర్జున్ గారికి కానీ మృతురాలకు కానీ ఉందా అంటే ఈ కేసులో ఎక్కడా లేదు. ఆ మృతురాలు కనీసం చూడలేదు, చేయలేదు, ముందుకు కూడా ఎక్కడ వెళ్ళిన దాఖలా లేవు. కాబట్టి అల్లు అర్జున్ గారిని ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తప్పే. మన గతంలో మనం చూస్తే బత్తిన సోదరులు చేప మందు పంపిణీ కార్యక్రమంలో కూడా తొక్కిసలాట జరిగింది. అంత మాత్రాన ఆ కార్యక్రమాన్ని ఆపలేదు. అప్పుడు రాజయ్య అనే అతను సిరికొండ గ్రామస్తుడు చనిపోయి ఉన్నారండి. కానీ యథావిధిగా తర్వాత సంవత్సరాలు మందు పంపిణీ కార్యక్రమం జరిపారు, చేశారు. అక్కడెక్కడ బతిన సోదరులను ఎవరిని విచారించలేదు, ఎవరిని అరెస్టులు చేయలేదు, ఎక్కడ జరగలేదు. కానీ ఈ కనీసం ఈ రోజు కూడా చేయలేదు. అంటే చేప మందు పంపిణీ కార్యక్రమం ఆపని ప్రభుత్వం యథావిధిగా జరుగుతున్నప్పుడు బెనిఫిట్ షోలు ఆపాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. కేవలం ఇది సినిమా వాళ్ళని చులకన చేస్తూ, సినిమా అనేది ఏదో వాళ్ళ సంతోషం కోసమే సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ లాభాల కోసమే తీస్తున్నారు అంటున్నారు. కానీ ఎంతో స్ట్రగుల్ తో ఉంటారు అందరు మనుషులు కూడా. ఈ సినిమా వల్ల ఎంతో మందికి స్ట్రెస్ తగ్గుతుంది, ఎంతో మందికి కూడా ఆనందం అవుతున్నారు. సినిమా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఒక టైం రిలాక్సేషన్ కోసం సినిమాకి వెళ్తుంటారు. ఇంకో ఘటన మనం చూస్తే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మంటలు అంటుకొని ఎంతో మంది గాయపడ్డారు. 20 మంది దాకా 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంత మాత్రాన నిన్న బుక్ ఫెస్టివల్ ప్రారంభం ఆపేయలేదు కదండి, మళ్ళీ అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా. మళ్ళీ జిమ్ఖానా గ్రౌండ్స్ లో క్రికెట్ టికెట్స్ అమ్మేటప్పుడు స్టాంపేడ్ జరిగి అక్కడ కూడా 30 మంది దాకా గాయపడ్డారు, అస్వస్థులయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా తగు వైద్యం చేయించి చివరి దాకా అట్లాంటి కిమ్స్ పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు, చేసింది నేను ఎక్కడా చూడలేదు. కానీ ఈ విషయంలో మాత్రం సినిమా వాళ్ళకి అగైనెస్ట్ గా ఆధిపత్యం చెలాయించడానికి వారు ప్రతి అడుగు కూడా వారు చెస్ కదలికల్లో భాగంగా
రాజకీయ ఎత్తుగడలతోటి సింపతి పొందాలి, అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేయాలి అనే ఒకే ఒక తంతుతోటి ఇది ముందుకు వెళ్తుంది. అందుకనే ఈ విషయంలో అట్రాక్షన్ చూపించింది ప్రభుత్వం. ఈ విషయంలో అట్రాక్షన్ చూపించి బాధితురాలు కుటుంబానికి అండగా నిలవటాన్ని తప్పు పట్టట్లేదు. అది ప్రభుత్వ బాధ్యతలో భాగంగా చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ గారిని ఏకపక్షంగా విచారణకు పిలవటం, అతనిదే దోషి అంటాము, అసెంబ్లీలో ప్రజా డబ్బులతో జరిగే అసెంబ్లీలో ఇట్లాంటి ఘటనల మీద గంటలు మాట్లాడటం చేయటము, వేరే హామీల గురించి మాట్లాడకపోవటం ఇదంతా తప్పండి. వెంకటేష్ ఇప్పుడు మీరే ఒక 4-5 ఇన్సిడెంట్స్ ని గుర్తు చేశారు. జిమ్ఖానా గ్రౌండ్స్ లో జరిగింది కావచ్చు, రకరకాల ఇష్యూస్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక దోషిలాగా అల్లు అర్జున్ గారిని చూస్తూ ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం మళ్ళా సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ గారిని కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ మనకు వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే అది ఒక క్రైమ్ ఎపిసోడ్ చూసినట్టుగా ఉంది అంటూ ఒక వర్గం వారు చాలా అది ఆవేదన లేకపోతే వాళ్ళ మనోభావం మనకు తెలియదు, కానీ వాళ్ళైతే చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది హాస్యాస్పదంగా ఉందమ్మా. అప్పుడున్న క్రౌడ్ ఇప్పుడు లేరు, అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కేవలము అది కనుక నిజమే అయి ఉంటే సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని ఉంటే అది కూడా ప్రచార ఆర్భాటంలో భాగంగా జరుగుతుందని అనుకోలే తప్ప విచారణకి తగు విధంగా అది ఉపయోగపడుతుందని అనుకోవట్లేదు. 10,000 వీడియోల పైన వాళ్ళు చూసినప్పుడు చేసినప్పుడు వారి దగ్గర సంక్షిప్తంగా సమాచారం ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం టెక్నికల్ కారణాలతో అల్లు అర్జున్ గారిని పిలిచినట్లయితే పర్వాలేదు, కానీ ఆ టెక్నికల్ కారణాలతో కాకుండా అతన్నే దోషి ముద్దాయి అని చెప్పేసి కోర్టుకు ప్రూవ్ చేసే భాగంలో సాక్ష్యాలు కూడా వారి దగ్గర నుంచే సేకరిస్తాలి చేయాలి అనుకుంటే మాత్రం అది విచారణ ప్రక్రియలో పోలీసులు తప్పుటడుగు వేసినట్టే భావించాలి. సార్ మరొక పక్క మనం చూడొచ్చు, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు బెయిల్ పైన బయటకు వచ్చారో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇంకొక వాదన తెర మీదకి వస్తుంది. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలా పెడతారు, పెట్టకూడదు, చట్టం దానికి ఒప్పుకోదు అని అంటున్నారు. మరొక వర్గం చెప్తున్నారు అలా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ఈ టాపిక్ తీయకూడదు, పోలీసులు కూడా దీనికి సంబంధించి మాట్లాడకూడదు. బట్ ఇరు వర్గాల నుంచి కూడా ఈ స్పందన పబ్లిక్ గా వస్తుంది కదా, నిజంగా చట్టం ఏం చెబుతోంది? కోర్టు బెయిల్ ఆర్డర్ లో భాగంగా నేను చదివినంత వరకు, నేను చూసినంత వరకు ఎక్కడా కూడా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, చేయకూడదు, బహిరంగంగా మాట్లాడకూడదు అని చెప్పి అల్లు అర్జున్ గారి మీద ఎటువంటి ఆంక్షలు విధించినట్టుగా నేనైతే భావించట్లేదు. ఆ విధంగానే వాళ్ళ లీగల్ టీం కూడా చూశారు కాబట్టి, అశోక్ రెడ్డి గారు కూడా మా మిత్రులు, నిరంజన్ రెడ్డి గారు మా సీనియర్, వారంతా కూడా చూసి ప్రెస్ మీట్ పెట్టించారు కాబట్టి కోర్టు కనుక ఆక్షేపణ ఉండుంటే కనుక ప్రెస్ మీట్ పెట్టడం జరిగేది కాదు. కానీ ఆ ప్రెస్ మీట్ లో వారి బాధ వారు చెప్పుకున్నారు. ఎందుకంటే హీరోగా భావించే అల్లు అర్జున్ గారు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ వీడియోలు అన్ని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మౌనంగా వారు ఉండుంటే కనుక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిందంతా యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి కంపల్సరీగా అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి మాట్లాడితేనే, వారి వర్షం చెప్తేనే ప్రజలు అది నిజమని చెప్పి నమ్ముతారు. అదే ప్రక్రియలో భాగంగా వారు ప్రెస్ మీట్ పెట్టారు. అది చట్టపరంగా వారు చేసింది కరెక్టే. వెంకటేష్ గారు, తప్పు కాదు, పోలీసులు వారు ప్రశ్న భావిస్తున్నారు. ఇప్పుడు మనం ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించి అంటే ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఓయూజేసీ నేతలు వచ్చి ఆ ఇంటి లోపలికి చొరబడి పూలకుండీలన్నీ ధ్వంసం చేయడం, రైట్? దీనికి సంబంధించి రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇదంతా చేస్తున్నారు అని. ఎలాగా దీనికి రాజకీయ కోణం లేకపోతే రాజకీయ రంగు పులిమే అవకాశం ఏమైనా కనపడుతుందా? చూస్తుంటుంటే మీకు ఏమనిపిస్తుంది?
ఖచ్చితంగా ఈ ఇష్యూని రాజకీయం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోయేటట్లయితే కనుక అసెంబ్లీలో మాట్లాడక్కర్లేదు. అన్ని కేసుల గురించి అసెంబ్లీలో ఎక్కడన్నా మాట్లాడుతున్నారా, చేస్తున్నారా? గతంలో కూడా చాలా కేసులు ఇట్లాంటివి జరిగినాయి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. చాలా దుర్ఘటనలు, రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా కానివ్వండి, రోడ్లు బాగోక చనిపోయే వాళ్ళు కానివ్వండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం ఇదే విధంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తుందా? కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లి పెడతారు. అక్కడ సదుపాయాలు సరిగ్గా ఉండవు, ఏమీ ఉండవు. గవర్నమెంట్ వారు అన్ని కేసుల్లో కూడా ఎవరైతే ప్రజలు దుర్ఘటనలకి గురై రోడ్లు బాగోక కానీ అట్లా యాక్సిడెంట్లకు గురైనప్పుడు ఇదే విధమైన ట్రీట్మెంట్ ఇస్తే కనుక ప్రభుత్వం సమానంగా అందరినీ చూస్తుందని చెప్పి భావించాలి. లేకపోతే ఈ కేసుని రాజకీయంగా స్వలాభం కోసం వాడటం కోసమే కక్షపూరితంగా ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి అయితే భావించాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాలలో శ్రీతేజ్కి కావాల్సిన అంటే వైద్యానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది, తోడుగా నీడగా కుటుంబానికి అండగా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంతమంది అంటే చాలా రకాల కేసుల్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు, హాస్పిటల్స్ అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళందరి దగ్గర చూపించని కన్సర్న్ ఇది కూడా ఒక యాక్సిడెంటే, రైట్? కానీ ఇక్కడ ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటుంది ప్రభుత్వం, ఇంత కన్సర్న్ చూపిస్తుంది అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలమ్మా. ఆ బాబు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నందుకు, సహృదయంగా స్పందించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కానీ ప్రభుత్వము అన్ని కేసుల్లో ఇదే విధంగా ప్రవర్తించితే బాగుంటుంది. ఈ ఒక్క కేసులో వారు అట్లా ముందుకు వెళ్ళి మిగతా కేసుల్లో వదిలేస్తే కనుక మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్లు అవుతుంది. ఆర్టికల్ 14 వైలేషన్ అయితే జరిగినట్టు భావించాల్సి వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఇంటి మీద దాడి జరిగిందో వెంటనే అల్లు అరవింద్ గారు స్పందించారు. మేము ఇప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోలేదు, చాలా సమన్వయంగా ఉండాలనుకుంటున్నాము. ఎందుకంటే ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు మేము పెదవి విప్పి మాట్లాడుతుంటుంటే వేరే విధంగా కాంప్లికేట్ అయిపోతుంది సీన్, కాబట్టి మేము సైలెంట్గా ఉందాం అనుకుంటున్నామంటూ అల్లు అరవింద్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, మా అసోసియేషన్ ఉంది, ఎవరు స్పందించట్లేదు? నోరు విప్పితే వాళ్ళపైన కూడా ఏదో ఒక రకంగా కేసులు పెడతారని భయపడుతున్నారా? ఎలా చూడాలి? ఎందుకు ఇండస్ట్రీ మాట్లాడట్లేదు అంటే వారైతే స్పందించాల్సిన అవసరం ఉందండి. గతంలో జగన్ గారు ఇదే విధంగా షోల గురించి మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడారు, చేశారు. ముందు సినిమా ఇండస్ట్రీ వారు మేము తప్పు చేశాము అన్న భావనలో నుంచి బయటికి రావాలి, చేయాలి. ఇది ఒక దురదృష్టమైన సంఘటన అని భావించాలి. ఆ సంఘటనలో భాగంగా సినిమా వారి మీద కక్షపూరితమైన చర్యలు జరుగుతున్నాయనే విధంగా వాళ్ళు స్పందించాలి. సినిమాల్లో సీఎంలకిను కేంద్ర మినిస్టర్లకి ఎదురెళ్లే హీరోలు ఈ సినిమా ఇండస్ట్రీ వారు ఇట్లాంటి సంఘటనలో కూడా వారి హీరోయిజం చూపించాలి. వారు ఏ తప్పు చేయలేదు, తప్పు చేశారన్న భావనలో ఆ అమ్మాయి మృతికి వల్ల మేము తప్పు చేశామన్న భావన వారిలో కలిగి వారు బయటికి రావట్లేదా, లేకపోతే ప్రభుత్వానికి భయపడి బయటికి రావట్లేదా అనేది అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి భయపడి బయటికి రాకపోయినట్లయితే కనుక చట్టాలు ఉన్నాయి. గతంలో కూడా బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వకపోతే, టికెట్ రేట్లు పెంచకపోతే కోర్టులను ఆశ్రయించి హైకోర్టు ద్వారా రేట్లు పెంచుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వారందరూ కూడా ఇకనైనా మౌనం ఒకడైనా హీరోని ఇబ్బంది పెడుతుంటే దానికోసం మాట్లాడటానికి బయటికి వస్తే ఉంటుంది. లేకపోతే హిట్లర్ కథలాగా తయారయ్యి మా దాకా రాలేదు కదా అని చెప్పేసి అందరూ కూడా ఉంటే అందరూ కూడా బలవుతారు. సినిమా ఇండస్ట్రీ వారందరూ గట్టిగా దీని మీద కనీసం 2 రోజులు బంద్ అన్నా చేసి ఒకరోజు సంక్రాంతి సీజన్ లో ప్రజలందరూ సినిమాలు చూద్దాం అనుకుంటారు కాబట్టి ఒక రోజు సినిమాలు మొత్తం ఆ రోజు బంద్ చేసి ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడినందుకు మేము ఒక రోజు సినిమాలు బంద్ చేసినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు అంటే ప్రజలకి అర్థమవుతుంది ప్రభుత్వము చేసిన పని వల్ల వాళ్ళకి ఆనందం సంతోషం దూరమైందని. అట్లాంటివి కూడా పెద్ద ఎత్తున చేపట్టాలి సినిమా ఇండస్ట్రీ వారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి. వాళ్ళదేం తప్పు లేదు అనుకుంటే ఒక రోజు ఆదాయం పోయింది అనుకోకుండా వారి నిరసన ప్రొటెస్ట్ అయితే
తెలియచేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు ఈ ఇంత నడుస్తుంది కాబట్టి విచారణ అంటున్నారు, రీకన్స్ట్రక్షన్ అంటున్నారు కాబట్టి అల్లు అర్జున్ కి ఉన్న బెయిల్ ఏమైనా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు వినిపిస్తుందండి? వెంకటేష్ గారు. సో సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంది, మళ్ళీ జాయిన్ అవుదాం. వెంకటేష్ గారు. సో చిన్న టెక్నికల్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెంకటేష్ గారు. వచ్చిందండి, అది డిస్కనెక్ట్ అయింది. ఇందాక వర్షం పడుతుంది ఇక్కడ, దానివల్ల డిస్కనెక్ట్ అయింది. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. వెంకటేష్ గారు, ఇప్పుడు విచారణ అంటున్నారు, రీకన్స్ట్రక్షన్ అంటున్నారు, ఇలా రకరకాలుగా మనం చూస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ గారు బెయిల్ ఏవైనా రద్దయ్యే అవకాశం ఉందా? అది కోర్టులో చట్టపరంగా జరిగే విషయం అండి. ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు లైవ్ అండి, జనరల్ గా మాట్లాడుతుందామా? మీరు చెప్పండి. గతంలో కూడా ఇట్లాంటి దుర్ఘటన సంఘటనలు జరిగినవి కోర్టు ముందు ప్రెసిడెంట్స్ ఉన్నాయండి. వాటన్నిటిలో కూడా బెయిల్ ప్రిఫర్ చేశారే తప్ప ఎక్కడా కూడా నిందితుల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి భావించలేదు. వారికి ప్రత్యక్షంగా కనుక క్రైమ్ లో పాల్గొన్నట్లయితే కనుక వారు శిక్షార్హులు, వారు కస్టడీలో ఉంచాలి. ఇప్పుడు పోలీసులు విచారణ కూడా పిలిచారు, సీన్ రీకన్స్ట్రక్షన్ అంటున్నారు. 10,000 వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొత్తగా అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటే తీసుకొచ్చే సాక్ష్యాలు లేవు, విచారించే సాక్షులు లేరు. కాబట్టి ఇన్ని రోజుల తర్వాత వారిని జైల్లో ఉంచాల్సిన అవసరం చట్టపరంగా అయితే లేదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు వారిని బెయిల్ రద్దయ్యే అవకాశం అయితే లేదని నాకున్న లీగల్ నాలెడ్జ్ పరిధిలో నేను భావిస్తున్నాను. ఓకే, మరో పక్క అల్లు అర్జున్ గారి వల్ల జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ పైన ప్రభావం పడుతుంది. బెనిఫిట్ షోస్ రద్దు చేస్తున్నాం, టికెట్ల ధరను కూడా నేనున్నంత వరకు పెంచనివ్వను అంటూ రేవంత్ రెడ్డి గారు చాలా ఖరాఖండిగా చెబుతున్నారు. ఎలా చూడాలి? వారికి మించి రేవంత్ రెడ్డి గారి పరిధి ఒక మేరకే ఉంటుందమ్మా. వారికన్నా ఎక్కువ రాజ్యాంగం ప్రకారం హైకోర్టు, సుప్రీంకోర్టు నడుచుకుంటాయి, చేస్తాయి. కాబట్టి ప్రభుత్వము ఒక మొండి పట్టుదల పట్టినంత మాత్రాన రేట్లు పెంచకుండా ఆపే అంత అధికారం ప్రభుత్వానికి ఉండదు. కోర్టులు ఉన్నాయి, కోర్టులు నిర్ణయిస్తాయి, చేస్తాయి. గతంలో ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే ఒకే ఒక కారణం వాళ్ళకు ఉన్నది, మృతురాలు చనిపోయారు అని చెప్పేసి. అంటే నేను చెప్పిన గతంలో సంఘటనలో ఆ మృతురాలు చనిపోయినప్పుడు అవన్నీ ఆపలేదు కదా, ఇదొక్కటే ఆపాల్సిన అవసరం ఏముంది అనేది ఉంటుంది. వాటికన్నా వీటిల్లో అంత ప్రమాదము ఉందా అని, అది ఆర్థిక పరమైన దానికిను ఇక్కడ జరిగిన దుర్ఘటనకి రెండింటికి లింక్ కడుతూ ఆ ప్రభుత్వం బెనిఫిట్ షోలకి మేము రేటు పెంచము అనే వాదన తీసుకుంటే అది కోర్టులో నిలుస్తాయని చెప్పైతే నేను అనుకోవట్లేదు. ప్రజలు డబ్బుకి మేము కాపలాదారులం కాబట్టి మేము ఇట్లా పెంచము అని ప్రభుత్వం వాదన ఏదన్నా తీసుకుని ఉంటే ఇష్టమైన వాళ్ళు టికెట్ కొనుక్కొని వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు టికెట్ కొనుక్కొని వెళ్ళరు. రేట్లు పెంచినంత మాత్రాన వారిని ఫోర్స్ చేసి మీరు కొనండి అని చెప్పట్లేదు కదా. వాళ్ళకే కదా, సినిమా వాళ్ళకే కదా నష్టం. టికెట్లు అమ్ముడుపోతే, సినిమా చూడకపోతే వారి వస్తువుకి వారు రేటు పెట్టుకునే అధికారం వారికి ఉంటుంది. అన్ని వస్తువులకి ఎట్లా అయితే రేట్లు పెడతారో ఈ వస్తువు జిఎస్టి పెట్టడానికి ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో వీళ్ళ సినిమాకి వీళ్ళు రేట్లు పెంచుకోవడానికి పెట్టడానికి వీళ్ళకి హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెంచుకోవచ్చు రేట్లు. దాంట్లో చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయమ్మా. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక కస్టమరీ ప్రాక్టీస్ ఇది. అంటే సాంప్రదాయ పరంగా బెనిఫిట్ షోలు కానివ్వండి, 1 రోజు 2 రోజులు రేట్లు పెంచుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. కాబట్టి దీన్ని ఒక మొండి పట్టుదలకు పోయి ప్రభుత్వం ఆపాలి అనుకుంటే కోర్టులు హర్షిస్తాయని అయితే నేను భావించట్లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా చూస్తుంటుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయటపడే అవకాశం ఏమైనా ఉందా?
అంటే కావాలనే రాజకీయంగా లేకపోతే రకరకాల రీజన్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అది అవునా కాదా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా మనం చెప్పలేం. రెండు వర్గాల నుంచి మనం మాట్లాడలేం. ఆ రోజు అల్లు అర్జున్ గారు కావాలనే రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పలేదు కాబట్టే గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎలా చూడాలంటారు? నేనైతే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు బయటే ఉన్నారనుకుంటున్నాను. బయట పడతారా అని మీరు క్వశ్చన్ అడిగారు. నేను వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, వారు బయటే ఉన్నారన్న చట్ట ప్రక్రియలో భాగంగానే వారు విచారణకి వెళ్ళారే తప్ప ఈ కేసులో వారు ఎటువంటి శిక్ష పొందుతారని అయితే నేను భావించట్లేదు. సాక్ష్యాలు అయితే అందుకు విరుద్ధంగానే ఉన్నాయి. పోలీసులు కూడా చాలా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి అయితే కోర్టుకుంది. అంతమంది గుమ్ముగూడేటప్పుడు మీరు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, చేశారు, అసలు ఎంతమంది పోలీసులు అక్కడ మోహరించారు, డీసీపీ కూడా అక్కడ లేరు, తర్వాత వచ్చారు అంటున్నారు. అంటే ఏసీపీ గారు కూడా అప్పుడు అక్కడ ఉన్నట్టు వారు చెప్పిన వీడియోల ప్రకారం నాకు అనిపించట్లేదు. అంటే ఒక సిఏ స్థాయి వ్యక్తిలోనే మొత్తం వదిలేశారు. అంత క్రౌడ్ గ్యాదరింగ్ అవుతున్నప్పుడు ఎన్ని బెటాలియన్స్ వాడారు, చేశారు, భద్రతా పరంగా వారు తీసుకున్న చర్యలు ఏమిటి, వీటన్నిటికీ పోలీసులు ఆన్సర్ ఇచ్చి అయినా సఫిషియెంట్ గా అంతా జరిగితే ప్లాన్ ప్రకారం మృతురాలు చనిపోవడానికి అల్లు అర్జున్ గారు కారణము అన్నట్టుగా చెప్తేనే అవుతుంది. అక్కడ సెక్షన్ 105 పెట్టినట్టున్నారు. అందులో ఇంటెన్షన్ టు కాజ్ డెత్ అని ఉంది. అక్కడ ఇంటెన్షన్ ఏమీ లేదు. అల్లు అర్జున్ గారి ఇంటెన్షన్ ఏంటంటే తన కుటుంబంతో పాటు పిల్లలతో పాటు కలిపి సినిమా చూడటం వరకే వారి ఇంటెన్షన్ ఉంది అక్కడ. అది 20 ఏళ్ల నుంచి వారు చూస్తున్నారు. 35 సార్లు అట్లా వచ్చి చూశారు. అదే విధంగా ఇప్పుడు వచ్చారు. కానీ సహజంగానే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పుష్ప సినిమా రిలీజ్ కాబట్టి జనం వస్తారని చెప్పేసి వారు భావించాలి. కనీసం అల్లు అర్జున్ గారు ఇంటి నుంచి బయలుదేరేటప్పటికే అక్కడ జనం గుమ్ముగూడు ఉన్నారు, చేశారు అంటే గంటన్నర సమయం కూడా పోలీసులకు ఉంది క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి. కానీ ఇంకో బెటాలియన్ ని పెట్టి అక్కడ క్రౌడ్ ని డిస్బర్స్ చేయడానికి కానీ ఉంది. అట్లాంటి ప్రయత్నాలు ఏమి జరిగినట్టుగా కనబడట్లేదు. కాబట్టి అల్లు అర్జున్ గారి కన్నా పోలీసులే భద్రతా వైఫల్యంలో కొద్దిగా తడబడ్డారని నేను భావిస్తున్నాను. సార్, ఇంకొక ఇష్యూ, ప్రస్తుతానికి మనం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో జరిగిన సంఘటనకి సంబంధించి సిఐడి దూకుడు ప్రదర్శిస్తుంది అంటూ మనం ఆయా వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? ఏమి చెప్పను. కాకినాడ పోర్ట్ లో బియ్యము అంటున్నారు. ఆ బియ్యము వెళ్ళినట్టుగా అక్కడ రికార్డ్స్ లో ఎక్కడా ఉండదు. ఎక్కడా కూడా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రికార్డ్స్ లో మెన్షన్ చెయ్యరు బియ్యం ని. ఆ రికార్డ్స్ లో లేని బియ్యం వెళ్తుందంటే మరి ఆ ప్రభుత్వ అధికారులు సహకారం లేనిది వెళ్ళదు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, వారి ప్రభుత్వమే ఉంది. అంటే వారి ప్రభుత్వంలో అధికారులు మంత్రులు ద్వారా వెళ్తుందా ఏమిటి? కనీసం పోర్టుకు చేరటానికి కూడా లారీల్లో వెళ్ళాలి అంటే పోలీసులు ఎన్నో చెక్ గేట్లు ఉన్నాయి, అవుట్ పోస్టులు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని ఎట్లా వెళ్తుంది ఒకళ్ళు నిజంగా వెళ్ళినట్లయితే? కాబట్టి ఇది రాజకీయంగా దురుద్దేశంతో చేస్తున్నారని భావిస్తున్నానే తప్ప అట్లాంటి అక్రమ బియ్యం స్మగ్లింగ్ కానీ అక్రమ రవాణా కానీ ఎక్కడ జరుగుతున్నట్టుగా అనుకోవట్లేదు. పేర్ని నాని గారి కుటుంబము రాజకీయంగా ప్రతి విషయంలో బలంగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అని చెప్పి వారిని కేసులో ఇరికించడం కోసం, చేయటం కోసం పేర్ని నాని గారిని ఈ కేసులో అక్రమంగా నిర్బంధించాలి, వారి కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టాలి, వారి మౌనంగా ఉండేటట్టుగా చేయటానికి రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఈ విధంగా వారి మీద చర్యలు తీసుకున్నారు, అక్రమ కేసులు పెట్టారని నేను భావిస్తున్నాను. అంటే మరొకసారి పేర్ని నాని గారికి నోటీసులు ఇవ్వబోతున్నామంటూ కూడా పోలీసులు చెబుతున్న నేపథ్యంలో సో ఏం జరిగే అవకాశం ఉందంటారు? సహజంగానే మరి విచారణకి రాకపోతే పోలీసులు నోటీసులు ఇస్తారు కదమ్మా. ఎందుకంటే వారికి ఉన్నతాధికారులు ఒత్తిడి ఉంటుంది. కేసు దర్యాప్తు ముందుకు వెళ్ళాలి అంటే నిందితులందరూ సహకరించాలి. వారు నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్తాము, ఒకళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంటే వారికి తెలియచేసి మరలా వస్తామని చెప్పుంటారు. దాని ప్రకారమే పేర్ని నాని గారు రమ్మని చెప్పి వారు కోరటం సమంజసమే. వారు కోరుతారు. అసాధ్యాలని బట్టి పేర్ని నాని గారు వెళ్ళాలా లేదా ఆ టైంకి వారు నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ జిల్లా కోర్టులో బెయిల్ జరుగుతున్నట్టుంది. మరి అది ఏ స్థితిలో ఉందో తెలీదు. దాన్ని బట్టి ఆ బెయిల్ కనుక వచ్చినట్లయితే కనుక ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అక్రమ కేసుల్లో వారిని నిర్బంధించినట్లయితే వారికి రాజ్యాంగపరమైన హక్కులు, వారు ఏవైతే రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించినాయో వాటిని వినియోగించుకునే ప్రయత్నంలోనే పేర్ని నాని గారు వెళ్ళట్లేదని చెప్పి భావించారు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక దినపత్రికలో
క్లియర్ కట్గా అది చూసినట్టుగా ఎవరో చెప్పినట్టుగా రాసిన నేపథ్యంలో సో ఆ పత్రిక చెవిలో ఈడీ వచ్చి చెప్పిందా అంటూ కూడా ఒక కథనం ప్రచురితమైందండి. ఎలా చూడాలంటారు? అలా అసలు మెన్షన్ చేస్తూ రాయొచ్చా? ఇప్పుడు పత్రిక వాళ్ళకి సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఏదన్నా రాయొచ్చు. ఎవరికన్నా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు తగు చర్యలు తీసుకొని నోటీసులు పంపించవచ్చు, చెయ్యొచ్చు. ఊహాకల్పితమైన ఊహాజనితమైన స్టోరీలు రాయటం పరిపాటిగా మారినాయి కొన్ని పత్రికలకి. కాబట్టి ఈ కేసులో వారు ఏదైతే రాశారో అవన్నీ నమ్మకానికి చాలా దూరంగా ఉన్నాయి. నిజమా అబద్ధమా అనేది కేసు విచారణలో భాగంగా పోలీసులు ఛార్జ్ షీట్ వేసినప్పుడే తెలుస్తుంది. నాకు తెలిసి అది నిజమైతే నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టేట్యూన్.